హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా మనం సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా మనకి అంచు భాగాన్ని మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మనకి కింద క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ కట్ చేసుకోవాలి. ముందుగా క్రాస్ తీసి మనకి పాయింట్స్ ఎక్స్ట్రా మనకి కింద ఖర్చు భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మనం క్రాస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బెల్ట్ భాగం వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. బెల్ట్ భాగం వేసుకోవాలి. మనకి నడుం భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి మనకి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకి వెనక భాగానికి మెడ భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. దగ్గరికి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మెడ భాగం పెద్ద అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన మెడ భాగానికి కూడా అదేవిధంగా తీసుకోవాలి. షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి మనకి ఎంత అవుతుందో అంతవరకు తీసుకోవచ్చు. ఇప్పుడు కింద బార్డర్ దగ్గర నుంచి చంక భాగానికి తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. నేను ఖర్చు భాగం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గిస్తున్నానండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మెడ భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. డీప్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనం డీప్ దగ్గర పట్టుకొని మెడ భాగం దగ్గరికి వేసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది జారదండి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం దగ్గర లూజ్ తీస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఈ కార్నర్లో మార్క్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు డీప్ భాగానికి మనం ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి రౌండ్ చేయడం కోసం. ఈ విధంగా కింద మనకి రౌండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మనకి కొంచెం పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకు కొంచెం కింద నుంచి తీసుకోవచ్చండి. మాకు రౌండ్ రావట్లేదు అంటున్నారు కదండి, ఒక 1 ఇంచ్ మనకి కార్నర్లో రౌండ్ చేసి మార్క్ చేసినట్లయితే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. మనకు సరిపోతుందో లేదో హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు మనం డీప్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మన క్లాత్ జరగకుండా చుట్టూ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా వీలైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ గురించి ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు కింద నుంచి మనకి కింద డాట్ వేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి మనం బార్డర్ పైనుంచి ఎంతైతే డాట్ పొడవు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి డాట్స్ వెడల్పు వేసుకోకూడదు. ఇప్పుడు మనకి మిడిల్ పాయింట్లో కొంచెం కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. అది కూడా మనకి చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్కి అనేది మనం ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి మెడ భాగం పైకి ఉంటుంది కాబట్టి చూసుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో పొడవు అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. పైకి కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోయినట్లయితే మన బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి మెడ భాగం అనేది పైకి ఉంటుంది. మెడ భాగం చాలామంది రౌండ్ రావట్లేదండి అంటున్నారు కదండి, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసాం బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి లూజ్గా ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి నేను మెడ భాగానికి మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి మనం ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. లేదా మనకి బ్లౌజ్ ఎంత అవుతుందో రౌండ్ బ్లౌజ్ మార్కింగ్ రౌండ్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చండి. మనకు సరిపోతుందో ఇలా రౌండ్ ఈ విధంగా చూసుకోవాలి. దోతి భాగం కొంచెం లోపల నుంచి తీసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. మన షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఈ విధంగా చూసుకొని మనం డాట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం కోసం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లావు ఉండాలి, కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోవాలండి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగం పైకి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్ వేసుకోవచ్చు, 4 టక్స్. డాట్ వేసుకోవాలని వాళ్ళు మాత్రం పైనుంచి లోతు తీసుకోవచ్చు. మనకి పెద్ద బ్లౌజ్ అయినా చిన్న బ్లౌజ్ అయినా మాత్రం సేమ్ ఇదే విధంగా మనం కొలతలు తీసుకోవచ్చండి. కాకపోతే పెద్దవాళ్ళకైతే మెడ భాగం చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం డీప్ అనేది తగ్గించుకోవాలి మెడ భాగాన్ని. దేనికైనా సరే మనం కొలతలు ఈ విధంగానే తీసుకోవాల్సి ఉంటుందండి. మనకి మెడ భాగం దగ్గర చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు చంక భాగానికి రౌండ్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మార్క్ చేసిన దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగానే తీసుకోవాలి లోతు భాగం అనేది. మనకి మెడ భాగం నుంచి షోల్డర్కి ఎంతైతే మనకి ఇంచెస్ వస్తున్నాయో అదే ఇంచెస్ని షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలండి. మనకి ఇంచెస్ అడుగుతున్నారు కదా చంక భాగానికి ఎలా తీసుకోవాలని. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి మనం ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని చూసుకోవాలి. మనం డాట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్ లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా రెండింటి మధ్య నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 3 నుంచి మధ్యలో మిడిల్ నుంచి డాట్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు అది కూడా ఉక్సుల భాగంతో మెజర్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగం ఎంత అవుతుందో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి పైకి మార్క్ చేసుకోవాలి. నడుము భాగం లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క తీసుకోవాలండి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్ కూడా మనకి కరెక్ట్గా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోకపోయినట్లయితే మనం క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. మనకు 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి జాయింట్ చేసేటప్పుడు కూడా 4 ఫోల్డింగ్స్లో అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పక్కన అటాచ్ చేసుకునేటప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ పార్ట్లో మనకి క్లాత్ తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది.
మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ మనకి ఆఫర్స్లో ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకు లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. మనకు అంచు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు మెడభాగం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. మనం క్రాస్గానే లాస్ట్లో కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా మనం మెడభాగానికి కింద కూడా మనకు పైపింగ్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా మాకు కామెంట్ తెలియచేయండి. బ్లౌజెస్ కానీ మిషన్స్ కానీ మనకి శారీస్ కానీ మనకి ఆఫర్స్లో ఉన్నాయి. వాటన్నిటి కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.